నర్సీపట్నం నియోజకవర్గంలో జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గంలో నాతవరం మండలంలో వెలగల వెంకటరామన్ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా జిల్లా కమిటీ ఊడి చక్రవర్తి గారు, అలాగే హరినాథ్ గారు, అలాగే సురేష్ గారు, అలాగే మా వీరమహిళ మంగ గారు, అలాగే మిగతా పెద్దల సమక్షంలో ఈరోజు ఘనంగా జెండా ఆవిష్కరణ చేసి, అలాగే మహిళలకు చీరలు, అలాగే విద్యార్థులకు పుస్తకాలు వాళ్ళ సమక్షంలో ఇలా కేక్ కటింగ్ చేసి జనసేన ఆశయాల సిద్ధాంతాలని నర్సీపట్నం నియోజకవర్గంలో మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అడుగుజాడలో భావజాలతో అన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళి మరింత పార్టీని ప్రతిష్టంగా గ్రామ స్థాయిలో కూడా తీసుకెళ్ళి జనసేన పార్టీని రెపరెపలాడే విధంగా నర్సీపట్నం నియోజకవర్గంలో కూడా రేపు స్థానిక సంస్థల్లో కూడా జనసేన పార్టీ ప్రాబల్యాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి సందర్భంలో ఈరోజు ఒక పండగలాగా ఈ ఆవిర్భావ సభని నర్సీపట్నం నియోజకవర్గం 4 మండలాల్లో టౌన్తో పాటు మాకవరపాలెం, చెట్టుపల్లి అన్ని గ్రామాల్లో కూడా గ్రామాన్న ఒక పండగలాగా ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మా జనసేన నాయకులందరూ కూడా ఆధ్వర్యంలో నియోజకవర్గం మొత్తం మీద కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా వెలగ వెంకటరామన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మేమందరం కూడా మా జిల్లా కమిటీ సభ్యులు మేము అందరం కూడా పాల్గొని ఇంత చక్కగా చాలా గ్రాండ్గా ఈరోజు రమణ గారి ఆధ్వర్యంలో జరిగినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పి సందర్భంలో తెలియజేస్తూ అధ్యక్షులు అడుగుజాడలో ప్రతి ఒక్కరూ కూడా కలిసికట్టుగా పనిచేసి రేపు స్థానిక సంస్థల్లో మన జనసేన సత్తాన్ని చాటుతామని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన రమణ గారికి ప్రత్యేక జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవంగా ఇది ప్రతి జన సైనికుడికి ఒక పండగ. ఈరోజు జనసేన పండుగ దినోత్సవం సందర్భంగా మన పవన్ కళ్యాణ్ ఆశయాల మీదకు ఈరోజు నియోజకవర్గంలో ఉన్న పేదలందరికీ కూడా ఇక్కడ చీరలు పంచడం, అలాగే రేపు 10th క్లాస్ ఎగ్జామ్ జరుగుతున్న పిల్లలందరికీ కూడా ప్యాడ్లు, బుక్స్ అండ్ అలాగే మన స్కేల్స్, పెన్నులు కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే జనసేన అనేది పార్టీ అనేది అందరికీ తెలిసిందే. ఇది ఒక సేవా దృక్పథంతో వచ్చిన పార్టీ. అంటే ఇక్కడ అన్ని పార్టీలాగా రాజకీయంగా వచ్చిన పార్టీ కాదు. సేవకు మారుపేరు ఎవరైనా ఉంటే దేశంలో అది పవన్ కళ్యాణ్ గారు ఒక్కరు మాత్రమే. అదే సేవాభావంలో నెంబర్ 1గా ఉన్న నాయకుడే పవన్ కళ్యాణ్ గారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారి దగ్గర మన అందరు జన సైనికులందరూ కూడా గర్వపడే విషయం ఏంటంటే మనం ఇలాంటి సేవకుగా ఉన్న నాయకుడి కనుక మన వెనకాతలు ఉండడం వల్ల ఇలాగా మనం ఇదే కార్యక్రమంలో ఉద్యమంలో కూడా కార్యక్రమంలో అందరూ పాల్గొని క్రియాశీల సభ్యతలు కూడా చురుగ్గా చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నా అదొక నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జనసేన విశాఖ రూరల్ జిల్లా అధ్యక్షుడు పంచకల రమేష్ బాబు గారి ఆదేశానుసారం మా నియోజకవర్గంలో నర్సీపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని పంచాయతీలతో పాటుగా మండల కేంద్రాల్లో, అలాగే ఈరోజు మరి ప్రత్యేకించి ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి నాతవరం మండల హెడ్ క్వార్టర్లో జెండావిష్కరణ కార్యక్రమం జరిగింది. తదుపరి మాకు ఏదైతే పిలుపునిచ్చారో సేవా కార్యక్రమాలు చేయండి పిలుపునిచ్చారు, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయండి, వస్త్రదానం చేయండి, అన్నదానం చేయండి. ఆ కార్యక్రమాల కోవలోనే ఈ నర్సీపట్నం నియోజకవర్గంలో నాతవరం మండలంలో వృద్ధులకి ఇప్పుడే చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. పిల్లలకు పరీక్షా సామాగ్రి ఏదైతే ఉందో ఆ సామాగ్రి కూడా మేము సేవా కార్యక్రమంలో భాగంగా చేపడుతున్నాం. అలాగే మా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి జన సైనికుడు కూడా క్రియాశీలక సభ్యత్వం ఏదైతే ఉందో ఆ క్రియాశీలక